మాస్టో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. సీమంతం అయ్యేంత వరకు ఏ పనులు చేయవచ్చును, ఏ పనులు చేయకూడదు, చాలామందికి ఉన్నటువంటి అనుమానాలు. ముఖ్యంగా చాలామందికి వచ్చేటువంటి అనుమానం, స్వామి నేను గర్భవతిగా ఉన్నాను, కొత్త బట్టలు కొనవచ్చునా? అంతకంటే ముఖ్యమైనటువంటి ప్రశ్న ఒకటి అడుగుతారు అందరూ. ఏమంటే నేను గర్భం ధరించి ఉన్నాను, అద్దె ఇంట్లో ఉంటున్నాం, అద్దె ఇల్లు మారవచ్చునా అని అడుగుతూ ఉంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండమ్మా, 5 మాసాల వరకు మీరు అద్దె ఇల్లు మారవచ్చు. 5 మాసాల లోపు అంటే 6వ మాసం పడేంత వరకు మీరు అద్దె ఇల్లు మారవచ్చును, దానికి ఎటువంటి దోషం లేదు. అలాగే ఏ వస్తువులు కొనవచ్చును గర్భిణీ స్త్రీలు అని అడిగితే అన్ని రకాల వస్తువులు కొనవచ్చు. 5 మాసాలు నిండిన తర్వాత అంటే 154 రోజులు నిండిన తర్వాత మీరు సువాసన వచ్చేటువంటి పువ్వులు ధరించకూడదు, ఆ పువ్వులు కొనకూడదు. ఎందుకండి దానికి ఏమైనా రీజన్ ఉందా అంటే, సువాసన వెదజల్లేటువంటి పూటలు అంటే ఆ పువ్వులు అనేవి మీకు స్తన్యములో వచ్చేటువంటి పాలని ఆపేస్తాయి. కాబట్టి సువాసన వెదజల్లే పూలు కనుక మనం పెట్టుకుంటే పిల్లలకి సరిపోయేటువంటి పాలు రావు అనేది శాస్త్రం చెప్తోంది. అలాగే శాస్త్రీయంగా కూడా అది నిజమే. ఆ పాలని అంటే తగ్గించేస్తుంది. కాబట్టి సువాసన వచ్చేటువంటి పూలు ధరించకూడదు. అందుకనే సీమంతం దాదాపుగా 5 మాసాల లోపలనే చేస్తారు. 5వ మాసం ఆఖరి, కొద్ది మందిగా 7వ మాసం కూడా చేస్తారు, ఇంకా కొద్ది మంది 9వ మాసం చేసుకుంటారు. కాబట్టి సీమంతం 5 మాసాల లోపే అంటే 5వ మాసంలోనే చేసుకుంటే శాస్త్రీయమైనది, అది గుర్తుపెట్టుకోండి. అక్కడ వరకే పూలు ధరించాలి. ఆ తర్వాత మీరు సువాసన వచ్చేటువంటి పూలు ధరించకూడదు. కొత్త వస్త్రాలు కూడా సీమంతం వరకే కొనాలి. సీమంతము తర్వాత మనకి కొత్త వస్త్రాలు వేసుకోవడం వల్ల స్కిన్ ఎలర్జీ లాంటిది వచ్చే అవకాశం, అంటే ఆ వస్త్రాల్లో కొత్తదనం ఉంటుంది కదా, దానివల్ల వచ్చేటువంటి ఆ పట్టు దారం వల్ల కావచ్చు, కాటన్ దారం వల్ల కావచ్చు, నూలు దారం వల్ల కావచ్చు, స్కిన్ ఎలర్జీ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గర్భిణీలకు అటువంటి స్కిన్ ఎలర్జీ వస్తే పుట్టబోయేటువంటి సంతానానికి కూడా ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి కొత్త వస్త్రాలు కొనకూడదు, ధరించకూడదు. అలాగే ఇంటికి కావాల్సిన వస్తువులు కొనుగోలు చేయవచ్చా? ఎందుకు కొనుగోలు చేయకూడదు? ఇది ధర్మశాస్త్రంలో నేను చెప్పబడలేదు. ఇంటికి కావాల్సిన పప్పులు ఉప్పులు కొనుగోలు చేయదని ఎక్కడ చెప్పబడలేదు. అలాగే చాలా మందికి ఒక అనుమానం, గర్భిణీ స్త్రీలు ఇంట్లో ఉన్నప్పుడు ఆర్థికంగాని తద్దినంగాని వచ్చినప్పుడు ఏం చేయాలి? రేపు డెలివరీ అన్న సమయం వరకు కూడా ఇంట్లో తద్దినం వస్తే, ఆర్థికం వస్తే పిండ ప్రదానము చెయ్యవచ్చును, శాస్త్రీయంగా చేసుకోవచ్చును. ఇంట్లో నిండు చూలాలు ఇంట్లో ఉన్నా సరే తప్పకుండా ఇంట్లో పిండ ప్రదానం చేయాల్సిందే, చేసి తీరాల్సిందే. ఎందుకంటే స్వర్గస్థైన వాళ్ళ యొక్క ఆశీర్వచనం, అనుగ్రహంతో పుట్టబోయే పిల్లవాడికి కూడా ఆశీర్వచనం అంటుంది, పిల్లవాడికి కానీ అమ్మాయికి కానీ శిశువుకి. కాబట్టి ఇంట్లో పిండ ప్రదానం కూడా చేయవచ్చు, తద్దినం పెట్టవచ్చును, పెట్టాల్సిందే. తద్వారా అనుకూలంగా శుభపరిణామాలు. అలాగే ఇంటికి కావాల్సినటువంటి దినసరి పచారీ సామాన్లు అంటే కిరాణా సామాన్లు కొనుగోలు చేయవచ్చును, దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. నువ్వులు కొనుగోలు చేయవచ్చును, నూనె కొనుగోలు చేయవచ్చును. కాబట్టి మీరు గర్భిణీ స్త్రీలు కొనకూడదని ఎక్కడ లేదు. అయితే గర్భిణీ స్త్రీలు కొబ్బరికాయ కొట్టవచ్చునా, ఇంట్లో దేవుడు పూజ చేయవచ్చునా అని అడుగుతుంటారు. తప్పకుండా దేవుడు పూజ చేసుకోవచ్చును. కొబ్బరికాయ కొడుతున్నప్పుడు అది 2 ముక్కలుగా అయినప్పుడు వేళ్ళు ఇరుక్కోవడమో, ఇంకేదైనా దీపం మీద పడడమో, సరిగ్గా తొందరగా వంగలేక ఇబ్బంది పడడం లాంటిది. కాబట్టి కొబ్బరికాయ కొట్టకూడదు. గుమ్మడికాయ లాంటిది కొడుతున్నప్పుడు కూష్మాండ బలి చేస్తున్నప్పుడు చూడకూడదు. అది బలి, అది ఒక రకంగా కూష్మాండ బలి అనేది బలి లాంటిది. కాబట్టి ఆ బలిస్తున్నటువంటి దృశ్యాన్ని గర్భిణీ స్త్రీలు చూడకూడదు. ఎవరికైనా సరే జంధ్యం వేస్తుంటారు, ఉపనయనం, ఆ జంధ్యం వేసేటువంటి పూజకి వెళ్ళకూడదు, భోజనాల సమయానికి వెళ్ళాలి. అంతే తప్ప కొన్ని మంత్రాలు అక్కడ వినకూడని మంత్రాలు ఉంటాయి, అవి గర్భిణీ స్త్రీలు వినకూడదు. ఇలాంటివి తెలుసుకునే ప్రయత్నం, ఇది శాస్త్రీయమైనటువంటి దృక్పథం. కాబట్టి గర్భిణీ స్త్రీలు దేవాలయానికి వెళ్ళవచ్చు, ఇంట్లో పూజలు చేసుకోవచ్చు. కొబ్బరికాయ కొట్టకపోవడం మంచిది. గుమ్మడికాయ కొడుతున్నప్పుడు చూడకూడదు. గృహప్రవేశాదులకు కూడా ముందు, గృహప్రవేశం అంటే మనకి ద్వార బంధనం చేసేటప్పుడు ద్వారం దగ్గర గుమ్మడికాయ కొట్టినప్పుడు కూడా వెళ్ళకూడదు. గృహప్రవేశం అంటే ఆ యొక్క ఇంటి యజమానులు ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఆ వ్రత సమయానికి వెళ్ళవచ్చును, వ్రత ప్రసాదం తెలుసుకోవచ్చును, ఇబ్బంది లేదు. ఇలా గర్భిణీ స్త్రీకి నియమాలు ఉంటాయి. గోళ్ళు కొరకడం, అలాగే ఈ యొక్క ఐబ్రోస్ కట్ చేసుకోవడం, చేతుకున్నటువంటి ఈ యొక్క చేసుకోవడం, ఇవన్నీ కూడా పనికిరాదు. ఏది కూడా మీ శరీరానికి, మీ చర్మానికి ఇబ్బంది కలిగేది చేయకూడదు. అతిగా నూనె పదార్థాలు తినకూడదు. ఆవు నెయ్యిని ఎక్కువగా వినియోగిస్తే మంచిది. ఆవు నెయ్యి ఎక్కువగా వినియోగిస్తే పుట్టబోయే శిశువుకి చాలా మంచిది, యశస్సు కలిగిస్తుంది. గర్భిణీ స్త్రీలు శ్మశానానికి వెళ్ళకూడదు. గర్భిణీ స్త్రీలు మైల ఇంటికి వెళ్ళకూడదు. సొంతంగా అత్తగారు, మామగారు లేదా నాన్నగారు, అమ్మగారు చనిపోయినప్పుడు వెళ్ళడం తప్ప, నా ఫ్రెండ్ చనిపోయారు, నా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు చనిపోయారు,
ఫ్రెండ్ వాళ్ళ తల్లి చనిపోయింది, అటువంటి మహిళా ఇంటికి గర్భిణీ స్త్రీలు వెళ్ళకూడదు. అలాగే గర్భిణీ స్త్రీలు ఎప్పుడు కూడా అమావాస్య పౌర్ణమి రాత్రులలో ప్రయాణం చేయకూడదు. గర్భిణీ స్త్రీ ఒంటరిగా బయటికి వెళ్ళకూడదు. ఇవన్నీ కూడా నియమాలు, ఇవి తప్పక పాటించాల్సిందే. రోజు ఆఫీస్కి వెళ్తామండి, వెళ్ళకూడదా? రోజు మీ వారిని దింపని చెప్పండి, తోడుగా తీసుకెళ్ళండి. ఇలా మనం ప్రతి అంశాన్ని కూడా జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుసుకొని దాన్ని మనం మనకి అనుకూలంగా మలుచుకొని మన యొక్క ప్రయాణాన్ని కనుక మనం ముందుకు తీసుకెళ్ళగలిగితే అద్భుతమైనటువంటి ఆనంద యోగాలు ఉంటాయి. సర్వే జన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.